ఊరి మీద ఎవరితో పడితే వాళ్ళతో తిరిగే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. కన్యని పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఎందుకంటే అది మలినం అయిపోతే దాని దగ్గరకు పోయి నువ్వు మలినాన్ని కొని తెచ్చుకుంటే నీ మలినం నాకంటేస్తావేంట్రా నువ్వు? చూసారా దేవుడు ఎంత భద్రత. తన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా, వివాహం చేసుకునే వాళ్ళు కూడా తన మందిరం పవిత్రంగా ఉండాలంట, ప్రధాన యాజకుడు పవిత్రంగా ఉండాలంట, చివరికి అతను పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా కన్యకై ఉండాలని ఎందుకన్నాడు చెప్పండి? కన్య, వర్జిన్. ఎందుకంటే కన్యలో పవిత్రత ఉంది. పెళ్లి కాని ప్రతిదీ కన్య కాదు. నాకు పెళ్లి కాలేదు కాబట్టి కన్య అని అనుకుంటే మోసపోతున్నారేమో, జాగ్రత్త. పెళ్లి చేసుకోవలసిన యువకులారా, ఓ కొత్త పెళ్లి కూతురు భలే ఉంది, చూడడానికి నిగనగలాడుతుంది, అందంగా ఉంది, ఓ సొగసైన కళ్ళు, వార చూపులు చూస్తుంది, గలుగలు మన శబ్దాలు వినబడుతున్నాయి అనుకున్నారా? యెరూషలేము కుమార్తెలాగా మోసపోతారు, జాగ్రత్త. కన్య అయి ఉండాలి. ఎవరితో పడుకుందో, ఎవరితో తిరిగిందో, తన నిజంగా తన కన్యత్వపు లక్షణాలు దాచుకుందో లేదో నీకు తెలుసా? చూస్తున్నారా? సమాజం పట్టించుకోలేదండి ఈరోజు. అంటే అడ్వాన్స్డ్ అయిపోయింది. నువ్వు ఎవరితో తిరిగినా పర్లేదు, పెళ్లి చేసుకుంటాను రా. ఆహా, ఎంత విశాలమైన స్వభావం. నువ్వు ఎంతమందితో పడుకున్నా పర్లేదు. లవ్, ఇది లవ్వా? ఒరే కామోరా, అది లవ్ కాదురా, నీచమైనది రా. అది పవిత్రత నీకొద్దు.